అందరికీ నమస్కారం. నేరుగా విషయంలోకే వచ్చేద్దాం. ఈరోజు మన విశ్లేషణ దేని గురించంటే విస్పర్స్ ఆఫ్ సోల్ వేవ్స్ పేజెస్ ఆఫ్ అజ్ ఎపిసోడ్ 15. అవునండి, ఇందులో జరిగిన నాటకీయ పరిణామాలు మామూలుగా లేవు. ముఖ్యంగా మనకి తెలిసిన ఆ క్లాసిక్ డ్రామా సెటప్స్ మన జో మరియు టీ మధ్య వాతావరణాన్ని ఎంతలా వేడెక్కించాయో ఇప్పుడు మనం డీకోడ్ చేసి చూద్దాం. పదండి. అస్సలు ఒక హీలింగ్ కడిల్ అంటే ఒక చిన్న ఓదార్పునిచ్చే కౌగిలింత పెద్ద ఆఫీస్ వారుగా ఎలా మారుతుంది? భలే ఆసక్తికరంగా ఉంది గదూ! ఈ పాత్రలు తమ భావాలను దాచుకునే స్టేజ్ నుంచి ఏకంగా ఒకరికొకరు కన్ఫెస్ చేసుకునేంత వరకు ఎలా వెళ్లారో అర్థం చేసుకోవాలంటే ఇక్కడ అసూయ అనేది నిజాలను ఎలా కక్కించిందో మనం ఖచ్చితంగా గమనించాలి. జెలసీ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్ సిరమనమాట. ముందుగా హీలింగ్ కడిల్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిక్ డే సినారియో ఎంత క్లాసిక్ అంటే ఇక్కడ డ్రమాటిక్ ఐరనీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే బయటకు వ్యక్తం చేసే భావాలకు లోపల అనుకునే వాటికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో తెలుస్తుంది. జో బయటకేమో నన్ను వదిలే ఇడియట్ అని కోపంగా అరుస్తుంది, కాని ఆమె అంతరంగంలో మాత్రం అబ్బా ఈ కడిల్స్ నిజంగా నాకు చాలా రిలీఫ్నిస్తున్నాయి అని ఫీలవుతోంది. ఈ కాంట్రాస్ట్ భలే గమ్మత్తుగా ఉంటుంది గదా. ఇక మన ముద్దుల కోలాబేరైన టీ విషయానికి వస్తే అతను జో అరుపులను ఏమాత్రం పట్టించుకోడు. సింపుల్గా ఆమెనెత్తుకుని సోఫాలో కూర్చోబెట్టి చేతిలో టీవీ రిమోట్ పెడతాడు. పైగా తానెక్కడో చదివానని ఇలా చేస్తే ఉపశమనం కలుగుతుందని చెప్తూ కౌగిలించుకుంటాడు. కంప్లీట్గా ఒక కేర్ టేకర్ మోడ్లోకి వెళ్ళిపోయి కథను అమాంతం ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన సన్నివేశమిది. ఇక నెక్స్ట్ హాబీస్ అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్. అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక పెద్ద అరుపుతో అకస్మాత్తుగా ఎలా చెదిరిపోయిందో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, హాబీ అకస్మాత్తుగా ఎంటరై ఓ మై గాష్ నా కళ్ళిపోయాయి, ఇంత హ్యాండ్సమ్ మీల్ ప్యాకేజ్లా ఉన్న అబ్బాయితో ఈ లివింగ్ రూంలో ఏం చేస్తున్నావే అని అరవగానే అప్పటివరకు ఉన్న ఆ సైలెంట్ రొమాంటిక్ వాతావరణం ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతోంది. అప్పటిదాకా దాగి ఉన్న ఉద్రిక్తతలన్నీ ఒక్కసారిగా బయటపడటానికి ఈ సీన్ ఒక పర్ఫెక్ట్ ట్రిగ్గర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. హాబీ ఎంట్రీ ఇచ్చింది కేవలం కామెడీ కోసం కాదు, ఇదొక ఇంటర్ఫియరింగ్ బెస్ట్ ఫ్రెండ్ రోప్. ప్రధాన పాత్రలు తమ దాచుకున్న భావాలను గ్రహించేలా లేదా బయటపెట్టేలా చేయడానికి అతనొక పర్ఫెక్ట్ ఉత్ప్రేరకం. అదేనండి, క్యాటలిస్ట్లా పనిచేశాడు. టీ అలా ఏమీ పట్టనట్లు ఉండటాన్ని ఛాలెంజ్ చేయడానికి ఇది భలే ఉపయోగపడింది. ఆ లివింగ్ రూంలో ఆ ముగ్గురి మధ్య అసలు ఎలాంటి కన్ఫ్యూజన్ నడుస్తోందో ఈ వివరాలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ముగ్గురూ తమ మనస్సులో మాటలను ఎలా దాచేస్తున్నారో చూడండి. హాబీ ఏమో జోతో డేటింగ్ చేసి గోతిలో పడద్దు అని పైకి వార్నింగ్ ఇస్తాడు, కాని మనస్సులో టీ ఒక మీల్ ప్యాకేజ్ అని ఫీలవుతాడు. జో పరిస్థితి మరీ విచిత్రం. మేమేమీ చెయ్యట్లేదు అంటూనే టీ అందంగా ఉన్నాడని, కాని తన బీటీఎస్ బేబీసంత కాదని అనుకుంటోంది. ఇక మన టీ తనకు జో పట్ల ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్తూనే తానెంత హ్యాండ్సమ్ అని తెగ మురిసిపోతుంటాడు. అంతా ఒక డబల్ గేమ్ అన్మాట. ఇక అసలు కథ ఆఫీస్ జెలసీ కాన్ఫ్రంటేషన్ దగ్గరకొద్దాం. కరెక్టుగా వారం తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది. టెన్షన్ ఎంత స్పీడ్గా పీక్స్కెళ్ళిందో ఈ టైంలైన్ చూస్తే తెలుస్తుంది. నిమిషాల వ్యవధిలో అంతా మారిపోయింది. జిమినాతో భయంగా మాట్లాడిన జో కాంబిన్లోకి ఎంటర్ అవడం, అక్కడ ఆరులో చూడగానే ఆ భయం కాస్త కోల్డ్ క్యాలిక్యులేటెడ్ యాంగర్గా మారిపోవడం, ఆ తర్వాత ఆమె వెనక్కి వచ్చి కావాలనే వెటకారంగా తలుపుకొట్టి వాళ్ల మేకప్ సెషన్ని అడ్డుకుని ఏకంగా ఎక్స్ప్లెనేషన్ డిమాండ్ చేయడం. జస్ట్ లైక్ దట్ సీన్ పూర్తిగా మారిపోయింది. దీనికి మన టీ చెప్పిన సమాధానం వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. ఆయిల్ నా చిన్ననాటి స్నేహితురాలు ఊరికే కాలు జారి నా ఒడిలో పడింది అంటాడు. అబ్బా, ఎంత క్లాసిక్ ఎక్స్క్యూజ్ కదా! ఈ ఒక్క మాటతో ఆఫీస్లో ఒక పెద్ద మాటల యుద్ధానికే తెరలిచ్చింది. ఆ ఆఫీస్ రూములో ఆ ముగ్గురి మోటివేషన్సు ఎలా క్రాష్ అయ్యాయో మనం న్యూట్రల్గా గమనిద్దాం. ఒకవైపు జో తనకంటూ ఒక కోట, దానిలోకి వేరేవాళ్లొస్తే తట్టుకోలేని జెలసీ. మరోవైపు టీ అంతా తమాషాగా చూస్తూ ఆర్ల్ని పక్కకి నెడుతూ టమాటోలా బ్లష్ అవుతుంటాడు. ఇక ఆర్ల్ చిన్నప్పణ్నించి నావాడే అనే హక్కుతో జోను అవమానించడమే కాకుండా ఏకంగా భౌతిక దాడికి దిగుతుంది. మూడు విభిన్నమైన ఎమోషన్స్. ఫైనల్గా సీలింగ్ ఇట్ విత్ ఎ కేస్. మాటల యుద్ధం కాస్త ఫిజికల్ యాక్షన్కి దారితీసిన క్షణాలివి. ఈ క్లైమాక్స్ మూమెంట్ని కొంచెం స్లో మోషన్లో అనలైజ్ చేద్దాం. ఇక్కడ జో చేసిన యాక్షన్స్ అన్నీ పక్కా బాస్ మూవ్స్.
ఆరిల్ చెంపదెబ్బను ఆపడం, ఆమెను పక్కకు నెట్టేసి రాటన్ ఎగ్ అని తిట్టడం, ఆ తర్వాత నేరుగా టీషర్ట్ కాలర్ పట్టుకొని ఒక రేంజ్లో ముద్దు పెట్టుకోవడం. అప్పటిదాకా రెచ్చిపోయిన ప్రత్యర్థికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన పవర్ఫుల్ సీక్వెన్స్ ఇది. కిమన్, ఐ లవ్ యూ. ఈ కన్ఫెషన్ ఎంత అగ్రెసివ్గా ఉందంటే, నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పితే ఈమెతో బాటే నిన్ను కూడా ఇక్కడే పాతి పెడతాను అని వార్నింగ్ ఇచ్చేసింది జో. ఇందులో ఒకవైపు ఆమె ఇంటెన్స్ ప్రొటెక్టివ్ నేచర్, మరోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఫీలింగ్ రెండూ భలే బ్లెండ్ అయ్యాయి కదా. దానికి మన టీ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఓ శాంతించు నా యాంగ్రీ బర్డ్, ఐ లవ్ యూ టూ. ఎంత ప్రశాంతమైన క్యూట్ ఆన్సర్ కదా. శత్రువుల్లా ఎప్పుడు పోట్లాడుకునే ఆ ఇద్దరు ఈ ఒక్క మాటతో అఫీషియల్గా ఒక రొమాంటిక్ కపుల్గా మారిపోతారు. కథకింతకంటే సూపర్బ్ అని ఏముంటుంది? సో ఈ విశ్లేషణ ముగించే ముందు మనందరికీ ఒక పెద్ద డౌట్ రాక మానదు. అంత పెద్ద ఆఫీస్ రచ, ఆ తర్వాత డ్రమాటిక్ కిస్, ఇదంతా అయ్యాక జో ఇచ్చిన వార్నింగ్ ప్రకారం ఆ చిన్ననాటి స్నేహితురాలు ఆరల్ నిజంగా ప్రాణాలతో బయట పడుతుందా లేదా పాతిపెట్టేస్తారా? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నకి సమాధానం కోసం తర్వాతి భాగం దాకా ఆగాల్సిందే.